ఇరాన్ ఇజ్రాయెల్ ఉధృత పరిస్థితులతో భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మహేందర్, పాకిస్తాన్ ఉగ్రవాదుల ఈ వైరస్ ప్రపంచానికి తలనొప్పి. మరోవైపు చైనా, అమెరికా ఈ వాణిజ్య సుంకాలతో మొత్తం ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఒక గండం అయితే ప్రపంచానికి మరొకటి కల్పించవచ్చు. ఒక పెను యుద్ధం అయితే జరిగింది. మరి ఇరాన్ రాజధాని పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ ఒక్కసారిగా రాత్రి విజృంభించింది. అణుస్థావరాలే లక్ష్యంగా ఈ యుద్ధం అయితే చేసింది. మొత్తంగా తన విమానాలతో అంటే మొత్తంగా అణువాయుధాలు తయారు చేస్తుంది. గతంలో కూడా గత సంవత్సర కాలంగా ఇరాన్కు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, అయినా కూడా వినడం లేదు. తన టెహ్రాన్ అభివృద్ధి చెందుతుంది. అణుయుద్ధాలుగా అణుబాంబులను తయారు చేయడంలో ఇరాన్కి ఎవరు మించలేరు, ఇరాన్ తట్టుకోలేరు అనేటట్టుగా సంకేతాలు ప్రపంచానికి ఇస్తుంది. ఇదే అనుమానం గత కొన్నాళ్ళుగా అంటే కొన్ని సంవత్సరాలుగా అమెరికా మిత్ర దేశాలు కూడా అనుమానపడ్డాయి. మరి ఇరాన్లో ఇలాంటి అణుస్థావరాలు ఎక్కువగా అయ్యాయి, అణుబాంబులు తయారు చేయడంలో వారంతా నిమగ్నమయ్యారనేట్టుగా గతం నుంచి కూడా వినిపిస్తున్న విషయం. మరి ఇలాంటిది గతం నుంచి కూడా మేము హెచ్చరిస్తున్నా కూడా ఇరాన్ వినడం లేదు అనేట్టుగా ఇజ్రాయెల్ అయితే అనేక సార్లు చెప్పింది. మరి ఈ అణువాయుధాలు అంటే అణు స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఒక్కసారిగా వైమానిక దాడులు చేసింది. దీంట్లో ఇంకా చాలా చోట్ల అంటే చాలా అణు స్థావరాలు దాడి చేసింది. కానీ ఆ సంఖ్య మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు. ఎన్ని అణు స్థావరాలను టెహ్రాన్లో ఉన్నటువంటి స్థావరాలపైన ఈ ఇజ్రాయెల్ దాడి చేసింది అనే దానిపైన అయితే ఇంకా అధికారికంగా లెక్కలు మాత్రం రాలేదు. కానీ పెద్ద ఎత్తున మాత్రం ఈ దాడి జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంత దాడి జరిగినట్టు తర్వాత ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. ఇజ్రాయెల్ అయితే తను దాడి చేసినట్టుగా ఒప్పుకుంది. మరి ఇరాన్ సైతం ఇజ్రాయెల్ దాడి చేసిందని కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఇంత దాడి జరిగిన తర్వాత ఇరాన్ అయితే ఊరుకోదు, ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన దాడి ప్రతీకార చర్య తీసుకుంటుందని ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా అందుకు తగ్గట్టుగా ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. ఆ తగ్గట్టుగా క్షిపణులు, డ్రోన్లతో సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా ఇరాన్ తమపైన దాడి చేయొచ్చు అనేటట్టుగా దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. మరోపక్క ఇరాన్ పైన ఇంత దాడి జరుగుతుంది, గతం నుంచి కూడా అనుమానపరుస్తున్నటువంటి ఈ అమెరికా ఇజ్రాయెల్కి ఏమైనా సాయం చేసిందా, రెండు దేశాలు కలిసి దాడి చేశాయా అనే దానిపైన అనుమానాలు వచ్చాయి. కానీ ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా రాయబార సంస్థ కూడా ఈ దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, పదే చెప్తున్నాం, అమెరికాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు అని కూడా ప్రకటించేసుకున్న పరిస్థితి కనిపించింది. మరోపక్క ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు కూడా అంటే ఇరాన్లో కానీ యుక్రెయిన్ కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులకు కూడా ఆ భారత ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేటట్టుగా కూడా